సార్ సార్ ఎక్కడి నుంచో వచ్చి పోలీసులు దాడి చేశారు సార్. ఎలాగో తప్పించుకుని బయటపడ్డాం బాస్. ఓకో, అంటే ఈ కోనసీమ కోదన్నం సీక్రెట్ వ్యాపారం పోలీసులకు తెలియటమా? అసలు మన సిగ్నల్స్ వాళ్ళకెలా తెలిసాయి? అదే ఆశ్చర్యం బాస్. ఇద్దరు అరబ్ డ్రెస్ లోనే నోట్లో సిగరెట్లు పెట్టుకున్నారు. ఒకడు రెండో వాడిని అగ్గబెట్టి అడిగాడు, వాడు తడిసిపోయింది అన్నాడు. కోట్ సరిపోయింది కదని ముందుకెళ్ళి పెట్టి తీసుకున్నాం. ఇంతలో పోలీసులు విజిల్ వినిపించింది, పారిపోయాం బాస్. నా కోనసీమ స్పెషల్ బ్రెయిన్ కి ఎక్కడో ఏదో గండి పడ్డట్టుంది. ఇట్స్ ఆల్ రైట్, పెట్టి తెరవండి. ఓ మై గాడ్, సింహాద్రి అప్పన్నో, నల్లమందు వాళ్ళకిచ్చి బంగారం బిస్కెట్లు తీసుకురండి అంటే బనీళ్లు డ్రాయర్లు తెస్తారా? వేర్ ఈజ్ బంగారం బిస్కెట్లు? హలో, కోకో స్పీకింగ్. ఓ ముత్తు, నువ్వా? చెప్పు చెప్పు. వాట్ ఇస్ ఇట్? ఓ మై గాడ్, అనకాపల్లి అంకాలమ్మో. ఓకే ఓకే, మీరంతా ఎలర్ట్ గా ఉండండి. బేబీ బీపీ పెరిగిపోతుంది, బ్రాందీ. కోసిని తుప్పదేగా, నాకు సౌండ్ గండ ఉందని నీకు తెలుసు కదా. మెల్లిగా పెట్టు గ్లాసు. సార్ ఏమైంది? మనకి బంగారం బిస్కెట్లు ఇవ్వాల్సిన అసరబ్బీలు పోలీసులకు దొరికిపోయారట. మరి మేము చూసిన అరబ్ ఎవరు సార్? నా కోనసీమ స్పెషల్ బ్రెయిన్ తో ఆలోచించగా ఆలోచించగా మీరు చూసిన వాళ్ళిద్దరూ సిఐడీలు అయి ఉంటారు. మరి మన సిగ్నల్స్ అని కరెక్ట్ గా ఉన్నాయి ఆ, కదా. వాళ్ళిద్దరూ సిఐడీలు ఆఫ్ సిగ్నల్స్ అయి ఉంటారు. మీ మొహాలు మండ, మీ ఇద్దరు వల్ల నాకు 5 లక్షలు లాసు. పొండవతలకి గెట్ అవుట్. ముందు ఈ పెట్లో ఏముందో చూసేదాకా నాకు నిద్ర పట్టదురా. వెంటనే తెలుసుద్దాం, ఎవరు చూడకుండా. అదంతా తర్వాతరా. ముందు ఈ దుబాయ్ లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి. అదేరా మనకు ముఖ్యం. ఇప్పుడు తెలుగు వాళ్ళంటే ఎక్కడ కనపడతారా? పదా. అంతేనంటావా? అది సరేగానే ఈ దుబాయ్ అందరూ సివిల్ డ్రెస్ లో ఉన్నారేంట్రా? మనమే అరబీ డ్రెస్ లో ఉన్నాం. మన వాళ్ళలాగా అరబులు ఊరికి తిని కూర్చోర్రా. ఎక్కడో గడువు దగ్గర లెక్క రాసుకుని ఉంటారు. ఏయ్, ఆ బ్యానర్స్ చూడు. ఇదేంట్రా, ఒక్క అరబీ సినిమా కూడా కనిపించదు. అన్ని తమిళ్ కట్అవుట్లే. అరబీలో సినిమాలు చూడరా? ఏంటో అర్థం కావట్లేదు. రే, దుబాయ్ లో కూడా 60 మంది ఉన్నారు. వాళ్ళు 60 సినిమాలు తెప్పించుకుని ఉంటారు. పదా. రే, అటు చూడు. ప్యారిస్. ప్యారిస్ కి బస్సు ఏంట్రా? ప్యారిస్ కి బస్సు. ఇక్కడ నుంచి ప్యారిస్ కి బస్సులో వెళ్తే జనం చచ్చిపోరు. దుబాయ్ లో కూడా ప్యారిస్ ఉంది. ఇక్కడున్న అరవాళ్ళంతా కలిసి ఆ బస్సు నడుపుకుంటున్నారు. ఎల్ఐసి. చూడా ఎల్ఐసి బిల్డింగ్. ఇది మెడ్రాస్ రా. గఫూర్ ఖాన్ మోసం. ఇప్పుడు మోసం ఏడిస్తే లాభం? నీకన్నీ పెద్ద తెలిసినట్టు ఇక్కడ తీసుకొచ్చి పారేసి అంత దగా చేశారా? వద్దు అంటుంటే 10,000 తగలట్టావు గఫూర్ ఖాన్ కి. అవునరా? గఫూర్ ఖాన్ మక్కా పంపించమన్నారు కదా, పంపిస్తా. ఈసారి వారు కనపడితే మక్కా కాదు, ఏకంగా మట్టిలోనే కనిపిస్తా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలరా? అందరూ మన మొహాలు చూసి ఎలా నవ్వుతున్నారు. వాడు చూడు ఎలా నవ్వుతున్నాడు. ఇదంతా మన కర్మ. మొహాలు కౌంటర్ పారిపోదాం. ఈ బట్టలతో తిరిగితే చాలా డేంజర్. అర్జెంట్ గా ఏదైనా హోటల్ పోయి ఈ దుబాయ్ బట్టలు మార్చేసుకుందాం. అంతకంటే ఏం చేస్తావు? నువ్వు చేసిన దానికి ఇలా సర్దుకుపోవాల్సిందే. పద హోటల్కి. अंडा का कसम, अब्दुल का हुकुम, తెలుసుకో ససే. ఏంట్రా, డబ్బులు లేకుండా పౌడర్ ప్యాకెట్స్ ఉన్నాయండి? విషయమేమో, కాస్త నీటిలో కలిపి ఇద్దరు తాగేద్దాం, పేడ వదిలిపోతుంది. విషయం కాదురా, ఇదేదో సాల్ట్ లా ఉంది. కొంచెం తిని చూడు. నువ్వు తినరా? నువ్వు తినరా? నువ్వు తినరా? నా బుజ్జు కదూ, నువ్వు తినరా? విషయం అయితే ముందు నేను కావాలా? విషయం అయితే నేను ఒక్కనే చంపేస్తానా? ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసే తిందాం, ఇద్దరం కలిసి చేద్దాం. అది బాగుంది. ఇది మైనా పౌడర్ రా? కాదురా, ఇది మత్తు మందురా. అందుకే వాళ్ళు పోలీసులు విసులు విని ఇది వదిలేసి పారిపోయారు. దీని విలువ లక్షల్లో ఉంటుంది. అయ్య బాబాయ్, లక్షలే? అయితే ఒక పని చేద్దాం రా. మౌంట్ రోడ్ లో పెద్ద బిల్డింగ్ లేదు, కింద మనం బాగా చూసావే, దాని కింద కూర్చుని మత్తు మందు బాబు, మత్తు మందు బాబు, మత్తు మందు బాబు అని తెగరిచి గంటలో అమ్మేసి 24 గంటల్లో లక్షాధికారులు అయిపోయాం. ఇదేమైనా మన ఊరు సంత అనుకున్నావా? గేదెలు అమ్మేట అమ్మడానికి 24 గంటల్లో సెంట్రల్ జైల్లో ఉంటాం. ఎందుకురా? ఎందుక? రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఇది ఉండడం పెద్ద నేరం రా. వెళ్ళి పోలీసులకు అప్పచెప్దాం. చూస్తూ చూస్తూ లక్షలు విడుదల చేసే సొమ్ము పోలీసులకు అప్పచెప్తావరా? లేకపోతే సెంట్రల్ జైల్లో కూర్చుంటావట్రా? వద్దు, పోలీస్ స్టేషన్ కే పోదాం. What the hell you are doing here? We both inside. He BCom 4 years failed, sir. I BCom first class, sir. We finished. You go in. Sir, what's the hell going on here?
నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. சார் இவங்க 2 பேரும் போதை மருந்து வாங்கிட்டு வந்திருக்காங்க. ஒண்ணுமே தெரியாத மாதிரி நடிக்கிறாங்க. 2 பேருக்கும் தமிழ் தெரியாது, தெலுங்காரங்க மாதிரி தெரியும் சார். ఏమిటయ్యా, ఏమిటి గొడవ? అరే సార్ మీరు తెలుగు వాళ్ళ సార్? మేము బతికిపోయా సార్. మీదే ఊరు సార్? తెలియటం లేదా? మన విజయవాడ ఫేసు. మార్నింగ్ వాకింగ్ బీచ్కి వెళ్ళాను సార్. ఉండరా, ఎవరో మా చేతికి పెట్టించి పారిపోయారు సార్. ఏమిటో ఈయన అలవగల ఎంత చెప్పినా నమ్మటం లేదు. నమ్మకపోవటం కాదు, పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని మీరే వచ్చి మాకు దొరికిపోయారేమో. మార్నింగ్ బీచ్ లో రైడ్ కూడా చేశాం. సార్ 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 చాలా సిన్సియర్ గా ఎంతో కష్టపడి ఎన్నో బాధలకు వచ్చి వీడు వద్దు వద్దంటున్నా వినకుండా ఇది తీసుకొచ్చి అప్పచెప్పినందుకు ఇదేనా ఫలితం? మీరు చాలా మంచి పని చేశారు లేవయ్యా. మా డిపార్ట్మెంట్ కూడా మీకు చాలా రుణపడింది. చూడండి, ఈ మద్రాసులో మీకు అడ్రస్ లేదంటున్నారే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరి చేత అయినా జామీన్ ఇప్పిస్తే మిమ్మల్ని వదిలిపెడతాం. సార్ నిజానికి జామీన్ కావాలా సార్? సత్యానికి రుజువులు కావాలా సార్? ఆవేశపడక మిస్టర్ వాసు. బీకామ్ ఫస్ట్ క్లాస్ మిస్టర్ దాసు. బీకామ్ 14 times ఫెయిల్. సారీ రా. లుక్ మిస్టర్ వాసు సార్, ఈ కేసుకు సంబంధించి మీరిద్దరే ఇప్పుడు మా చేతుల్లో ఉన్నారు. తర్వాత మీతో అవసరం పడచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరి చేతనైనా జామీన్ ఇప్పిస్తే మిమ్మల్ని వదిలిపెడతాం. సార్ మాకు తెలిసిన మా ఊరతను ఒకటి ఊళ్ళో ఉన్నాడు. అతని పేరు కూడా మర్చిపోయాను సార్. చిన్నప్పుడు అతని బావిలో కూడా తోస్తాను సార్. నాకంటే వాడికి నా పేరు బాగా గుర్తుంటుంది. మీరు గంట పర్మిషన్ ఇస్తే ఈ దగ్గరలో ఉన్న బావ దగ్గరలో ఉన్నాడేమో. సారీ సారీ, ఇలాంటి పరిస్థితుల్లో మీకు నేనేమీ హెల్ప్ చేయలేను. సారీ. ఈ ఇన్స్పెక్టర్ ఏం లాభం లేదు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చాలా మంచి వాట. ఈ బెడ్ అక్కడ వెళ్ళిపోదాం. తలపెట్టినట్లేని విన్నావా? పద సెల్ల కూర్చుని రాంకత్ర పడుకుందాం. ఈ సుత్తిపాటు ఆవకపోతే నేను డొక్క చింపేస్తాను. సార్ ఇప్పుడు గుర్తుకొచ్చింది సార్, అతని పేరు డొక్క వెంకటేష్ సార్. పేరు చెప్తే లాభం ఏంటయ్యా? ఆయన ఏం చేస్తుంటాడు? టాక్సీ డ్రైవర్ సార్. టాక్సీ డ్రైవరా? అయితే పట్టుకోవడం చాలా ఈజీ. పదండి. ఓకే సార్. సారీ సార్. ఇక్కడే ఎక్కడ ఉంటాడు, వెతుకుదాం పదండి. అది కూడా అరబ్ చేయలేదు. అదిగో ఆ టాక్సీలో పడుకుందాం. ఏ టాక్సీ తొందరగా రావయ్యా. తొందరగా పోనీయా. సార్ అదిగో సార్ డొక్క వెంకటయ్య. సార్ టాక్సీ వెళ్ళిపోతుంది. కంగారు పడతారు, మన జీపులో ఫాలో అవుదాం పదండి. எங்கே சார் போனோம்? அது நேர போயா? நேர. சரி சார். இப்பைனா சொல்லுங்க சார், எங்கே போனோம்? ఎక్కడికోసం పోవయ్యా? మీరు తెలుగులే సార్? వెరీ గుడ్. పోదాం సార్. ఎక్కడికి వెళ్తే నాకే నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. లెఫ్టా రైటా? చిన్నగా పోయా. చిన్నగా దారి లేదు సార్. లెఫ్ట్ రైటో చెప్పండి. ఇటు పక్క పోయా బాబు. రైట్. ఎటు వెళ్తే నాకే నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. తొందరగా వెళ్ళండి సార్, సాక్షి వెళ్ళిపోతుంది. ఏమిటి ఆఫీసు ఏమైంది? అయిపోయింది సార్. వెరీ ఫుల్. సార్ డబ్బులు మేక డబ్బులు సార్. 88 రూపాయలు సార్. ఎన్ని రోజులైందన్నయ్య నేను చూసి. బాగున్నా అన్నయ్య? బాగా గుర్తొస్తాం. ఏమిటి ఇది? అన్నయ్య నేనన్నయ్య వాసుని. చిన్నప్పుడు మా పక్కిట అమ్మాయి లవ్ చేస్తుంటే నీ లవ్ లెటర్స్ అని నేనే అందించామనిగా. అవునా? ఓ రోజు నువ్వు పొరపాటున ఆ లవ్ లెటర్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చావు. ఆ సెంటర్ లో నుంచి పెట్టి డొక్క బయలుదేరి కొట్టింది. ఆ డొక్క ఈ డొక్క. అవునరా, ఇప్పుడు గుర్తొచ్చానా? వీళ్ళు ఎంత చెప్తున్నా అబద్ధాలు సార్. వీళ్ళెవరో నాకు తెలియదు సార్. అబ్బా నువ్వెందుకు అనవసరం కంగారు పెడతావు? వీళ్ళు మాకు సహాయం చేశారు, కాకపోతే నేను చూడాలని చెప్పారు, అందుకోసం వచ్చా. అయితే నాకు మీరు తెలుసు సార్. వీళ్ళు మా ఊరే సార్. చాలా మంచివారు సార్. చూడు, వీళ్ళతో మాకు ఎప్పుడైనా అవసరం పడచ్చు. అప్పుడు నీ దగ్గరికి వస్తాం, నువ్వు స్టేషన్ రావాల్సి ఉంటుంది. అలాగే సార్. కామిన్ కామిన్. సార్ ఆ అరబ్ వేషగాళ్ళు సిఐడి సార్. సిఐడిలా? మీకెలా తెలుసు? వాళ్ళిద్దరూ డ్రెస్సులు మార్చుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు సార్. ఆ తర్వాత మమ్మల్ని వెంటాడారు సార్. ఓ మై గాడో, ద్రాక్షారామం భీమేశ్వర. బేబీ బీపీ పెరిగిపోతుంది, బ్రాందీ. అవును, మీరిద్దరూ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఆ సిఐడిలు పోలీసులు చేసి చేస్తున్నారన్న సంగతి మీకు చెప్పాలి కదా సార్. వాళ్ళు మిమ్మల్ని చేసి చేస్తూ ఇక్కడికి వస్తే మీతో పాటు నేను దొరికిపోతానేమో. అవును, పోలీసులు మీరు ఎవరి మనుషులు అడిగితే ఏం చెప్తారా మీరు? చెప్తాం సార్. ఛీ! నీ పేరేమిట్రా? పి నరసింహం సార్. ఓరి పిచ్చి నరసింహం, నీ పేగులు తీసి మెళ్ళలో వేసుకుంటాను, జాగ్రత్త. నీ పేరేమిటి?
గోవిందన్ సార్ నీ గొంతు పిసికి గోవింద కొట్టి చేస్తాను పోండి అవతలకి. ఆ. ఆ. ఒకప్పుడు ఆంధ్ర నుంచి వచ్చిన వాడిని ఎవరన్నా చూస్తే ప్రాణం లేచి వచ్చినట్టుండేది. ఇప్పుడు వాడెక్కడ నా ప్రాణం మీద తెస్తాడు అని భయంగా ఉంది. అన్నయ్య మీ అలాంటి వాళ్ళమా? నీ గురించి కాదయ్యా, మాట వరుస చెప్తాడు. దారి దోపిడి వాళ్ళు, దారి తప్పిన వాళ్ళు, జేబులు కొట్టేవాళ్ళు, అమ్మాయిలు వెంటాడేవాళ్ళు, సర్కార్ ఎక్కడం సెంటర్లో దిగిపోవడం, సర్కార్ ఎక్కడం సెంటర్లో దిగిపోవడం. అన్నయ్య మీ ఆడపిల్లలు రేప్ చేయడం ఏమిటి? అసలు ఆడవాళ్ళు కనిపిస్తే తల దించుకుంటాం. ఎరా దాసు? అవునవును, ఆడదాన్ని చూస్తే తల చూడమే కాదు, అమ్మాయిని చూస్తే 60 దూరం పరిగెడతాం. నీ గురించి కాదయ్యా, మాట వరుస చెప్తున్నాను. అన్నయ్య అయిన వాడు వస్తే ఇలాగా మాట్లాడేది. చిన్నప్పుడు నేను బావిలో దోస్తాను రా, అది కోపం. నాకేం కోపం లేదు, మీ అయ్యగా నన్ను బయటికి లాగింది. అలా అయితే మేము తలదాచుకోవడానికి అర్జెంట్ ఒక ఇల్లు కావాలి సార్. ఎక్కడికో ఎందుకయ్యా, మా ఇంటికే పోవాలండి. బాగుండదు, మీ భార్య పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. వేరే ఏదైనా చూపించు. సరే, నాకు తెలిసిన హౌస్ బ్రోకర్ ఒకడు ఉన్నాడు, వెంటనే వాడిని ఇది పట్టుకున్నారండి. పదండి అయితే. ఈ మద్రాసులో పేదవాళ్ళు గొప్పవాళ్ళు కూడా హ్యాపీగా బతికివచ్చు. గుడ్ మార్నింగ్ బాబాయ్. బాలు అని మద్రాసులో 150 ఇళ్ళు వీడి కంట్రోల్లోనే ఉన్నాయి. పెద్ద హౌస్ బ్రోకర్, అవును. వీడి కోసం మనం వెతుకుతున్నది. బాలు, వీళ్ళు మనవాళ్ళరా, మనకు బాగా కావాల్సిన వాళ్ళు. వీళ్ళు ఉండటానికి ఒక ఇల్లు కావాలి. ఆ పూచి నీది, ఒక మంచి ఇల్లు చూసి పెట్టి ఉంటా. థ్యాంక్స్ అన్నయ్య. రండి. ఆ, మీకు ఏ టైప్ ఇల్లు కావాలి? చాలా బాగా ఉండే టైప్ కావాలి. అందులో ఒక బెడ్రూమ్ చాలదు, 2 కావాలి. ఎందుకంటే వీడు అర్ధరాత్రి గోడకు పెట్టి చంపేస్తాడు. దాంతో పాటు పెద్ద హాల్ కావాలి, విజిటర్స్ వస్తే కాఫీ గీఫీ తాగడానికి. దాంతో పాటు అటాచ్డ్ బాత్రూమ్. మనం ఎక్కడ చూసాం రా? అడియార్ పార్క్. అలాంటి బాత్రూమ్ ఉండాలి, లేకపోతే ఆయిల్ బాత్ చేయడం కష్టం. నువ్వు దేవుడు భక్తులు కదా, ఆ, ఒక పూజ గది కావాలి. ఇంటి ముందు విశాలమైన స్థలం ఉండాలి. మేము కారు కొనబోతున్నాం కదా, దానికి ఒక షెడ్ కడతాం. ఎలాంటి కారు కొందాం రా? కంటెస్ట్ హోండా, వద్దురా, ప్రైమౌత్. వద్దురా, అదే ట్రాఫిక్ లో నడవడం చాలా కష్టం. చిన్నది మారుతి కారు కొందాం. మీకు ఇల్లు కావాలా, షెడ్ కావాలా? కార్ షెడ్ తో ఇల్లు కావాలి. అంటే అన్ని వసతులు ఉన్న ఇల్లు కావాలన్నమాట. అయితే నెలకు 3000 అవుతుంది. అంతద్దా? 2800. తగ్గాలి. 2000. ఛాన్స్ లేదు. 1500. తగ్గాలి. 1000 రూపాయలు. 500. ఇంకా తగ్గాలయ్యా. ఎంత తగ్గాలో మీరే ఆదుకుని చెప్పండి అయ్యా. ముందే చెప్పచ్చుగా. 100. ఇటు 100. పోనీ ఇంకో 50 వేసుకో. 150 రూపాయలు. అంటే 150 రూపాయలకి 2 బెడ్రూమ్లు, ఒక పూజ గది, ఒక హాల్, ఒక కార్ పార్కింగ్, ఇవన్నీ గార్డెన్. అది కూడా అన్నమాట. అంటే గార్డెన్ తో కలిపి 150 రూపాయలు కావాలన్నమాట. పదని చూపిస్తా. చూపిస్తావా? వెరీ గుడ్ బాయ్. ఏంటి ఇక్కడ తీసుకొచ్చా? ఇంకో బ్రోకర్ ఇలా? ఇదే మీరు ఉండబోయే తాజ్ మహల్. ఇలాంటి చోట్ల మేము ఉండం. ఉండాలి మరి. మీరిచ్చే 150 రూపాయలకి దీనికంటే మంచిది ఎక్కడ ఉండదు. అందులో ఇది లేదు. ఇదిగో సంగతి. ఆ కాలగొట్టి పడ ఫ్రెష్ గా ఉంటది. నాకు అలవాట్లేదు. సరే, ఇది రెండు చూపిస్తాను. 2000 అడ్వాన్స్ ఇస్తారా? బాబు ప్రస్తుతం మాకు ఉద్యోగాలు లేవు. ప్రస్తుతానికి ఇక్కడ ఉండండి, ఉద్యోగం వచ్చాక వేరే ఇంట్లో వెళ్ళొచ్చు. ఏదో మా వెంకటేష్ చెప్పాడని అడ్వాన్స్ ఇవ్వకుండా ఇల్లు ఇప్పిస్తున్నా. மகாஜனங்களே வணக்கம். உங்கள் ஆரோக்கியமே நம்ம மகாபாகியம். என்ன உங்கள் நன்மைக்காக இங்க ஆஸ்பத்திரி ஒன்று கட்ட வேண்டும் என்று தீர்மானித்தோம். இங்க ஆஸ்பத்திரி கட்ட வேண்டுமென்றால் நீங்கள் எல்லோரும் காலி செய்ய வேண்டும். అవును, వాడు ఇల్లని ఖాళీ చేయమని చెప్పాడు. వాడెవరయ్యా? ఊ ఊ అని. ఊ అంటే? ఊ ఊ అంటే ఉడుంపట్టు ఉమామేశ్వరరావు. మన తెలుగువాడే, సొంతూరు గూడూరు. పొలాల్లో మైకా పడితే మద్రాసుకు వచ్చి స్థలాలు కొనుక్కొని రాజకీయాల్లో తిరుగుతున్నాడు. తర్వాత వాడి వల్ల గొడవ వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే? నేను మా అమ్మ కడుపులో హడిని కాడి నుంచి వాళ్ళు అరుస్తూనే ఉన్నాడు. మరో 5 ఏళ్ళు నాకేం భయం లేదు. నేను ఊతో మాట్లాడుకుంటాను. నా కమిషన్ నాకు ఇచ్చి పోతాను. ఇచ్చారా? ఉన్నదే 50 రా. 30 తీసు. ఏమో ఉండదు. బాబు 40 ఖర్చు. అసంగా ఉంటుంది ఇవ్వండి. పొద్దున్నే ఏదో బేరం. తాగండి. మరి నాకు ఇద్దరు పంచుకోండియా. ఏంటి 5లోనా? చేసాయా? పదరా, టీ తాగమని చెప్పారు కదా, పదా. అసలైన నాకు ఎలా పరిచయం మీరు చెప్తే కదా మాకు తెలిసేది. చెప్తారా? మీరు చెప్పండి. ఒకసారి లారీ అతను గుద్దేసి ఆకుండా వెళ్ళిపోయింది. రోడ్డు పక్కన చావు బతుకులో పడున్నాడు. నేను అతను తీసుకెళ్లి హాస్పిటల్లో ఆ చేర్చాను. కేసు అవుతా? మనం ఇప్పుడు ఆయనే కలవబోతున్నారా? అదే సంగతి. అప్పటి నుండి అతనికి నేనంటే వల్లమాలిన అభిమానం. అతనికి ఈ ఒక్క కంపెనీయే కాదు, ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి. మీ ఇద్దరికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాడు. ఏదో ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని ఎందుకంటే ఇంత కష్టపెట్టాం. ఆయనకున్న కంపెనీలో నన్ను కంపెనీకి మేనేజరు, వీళ్ళు కంపెనీకి మేనేజరు, మీరు కంపెనీ. ఆగాగు. ఇలాంటి అతివాగుడు వాగేవాళ్ళు అంటే ఆయనకి ఎక్కడలేని అసహ్యం. ఆఫీసులో అడుగు పెట్టినప్పుడు మనం మీద కలెక్కలేదు కింద పోవా? నువ్వు పోరా. రండి సార్. నేను వస్తాను. రా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి. రండి. నమస్కారం. నువ్వా వెంకటయ్య?
ఏం బాగున్నావా? బాగున్నానండి. తమరెలా ఉన్నారు? ఇప్పటికి బాగానే ఉన్నాను. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు వెంటనే హాస్పిటల్లో చేర్చుండకపోతే ఈ పాటి టపా కట్టేసేవాడిని. నాదే ఉందండి, అంత భగవంతుడిదయ్యా. ఎవరే కుర్రాళ్ళిద్దరు? నేను వచ్చింది వీళ్ళ కోసమే సార్. నా పేరు వీళ్ళు- వాసు అండి. నా పేరు దాస్ అండి. వీళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారని వీళ్ళిద్దరిని తీసుకొచ్చానండి. తమరు అంత పెద్ద మాటలు దేనికయ్యా? ఏదో సాయం చేసి నీ రుణం తీర్చుకోవాలి నేను. ఏం చదివావోయ్? బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ నేను బీకా 14 ఇయర్స్ ఫెయిల్ అండి. కాలేజీలో నాదే రికార్డు. వీళ్ళ గురించే సార్ నాకు దిగులు. ఓకే ఓకే, వాసు కామర్స్ గనక అకౌంట్ సెక్షన్ లో పనిచేయమను. అలాగే సార్. నీకు సూటబుల్ పోస్ట్ ప్రస్తుతానికి మా ఆఫీసులో లేదు. ఖాళీ వచ్చే వరకు గోడౌన్ లో ఉండు. గోడౌన్ అంతటికి మేనేజర్ అండి. అలాగే అలాగే. నాకు సౌండ్ గన్నం ఉంది. గోడౌన్ లో చప్పుళ్ళు అవి చేయకు, బుద్ధిగా ఉండు. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. వస్తామండి. వస్తామండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. దాస్ బిగ్ కామ్. కామా నన్ను పట్టుకుని బిగ్ కామ్ అంటావా? అసలు నేను ఎవరో తెలుసా? కోకో ట్రేడర్స్ మేనేజర్ ని, ఏవిఎన్ మూర్తిని. ఏవిఎన్ మూర్తిని. ఒక్క సబ్జెక్ట్ మాత్రం మిగిలిపోయిందండి. అది కూడా తర్వాత ఫినిష్ చేస్తాను. పని పని. భారతదేశంలోనే పని లేక చాలా మంది అల్లాడుతున్నారయ్యా. నువ్వు నా దగ్గరికి వచ్చి పని అడిగితే నేను ఏమని చెప్పను? ఏవిఎన్ మూర్తిని. దాసు బీకామ్ దాస్. ఓ దాసా. నిన్ను గురించి మా కోకో గారు చెప్పారయ్యా. నువ్వు చెప్పారా? పని చెయ్యి, ఈ మూటల్ని ఆ లారీలో వెయ్యి. మూటలు మోయటమా? ఒక్క ఇలాంటి వర్క్ ఇప్పిస్తావా? నిన్ను కుక్క తిరగకుండా మక్కలే వెళ్ళకపోతే నా పేరు చింతపిక్కల దాసే కాదు. ఎవరికి ఏ అనుమానం రాకుండా తెచ్చాం సార్. నెమ్మదిగా. గోళ్లకే కాదు, ఇటుకలకు కూడా చెవులుంటాయి. ఆ సిఐడి గాళ్ళను నాశనం చేసే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో వస్తున్నారు. ఆ బాక్స్ ఇచ్చి మీరిద్దరు వెళ్ళి అలాగే సార్. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? నేనేం చేయాలో తెలియక బయట నుంచున్నాను సార్. మ్మ్. రాధన్ రమ్మనండి. ఈ అమ్మాయి మీ పర్సనల్ సెక్రటరీ సార్? కాదు, నా సెకండ్ ఫ్యామిలీ. నీకెందుకయ్యా? మైండ్ యువర్ బిజినెస్. See Miss Radha, he is Mr. Vasu. బీకామ్ ఫస్ట్ Don't talk much. He is new to our office. Help him in accounts only. ఓకే సార్. You can go. పోసి నీ అమ్మ కడుపు మాడ. సౌండ్ చెయ్యకే, మెల్లిగా పెట్టు. షో. కాల్ మై ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ యు ఫైండ్ ఫైనాన్షియల్ ఫిగర్స్. బాబు బొమ్మలా చాలా అందంగా ఉంది. వాట్? నథింగ్. యూ ప్లీజ్ క్యారీ ఆన్, క్యారీ ఆన్. See, here are the liabilities for the year 1987, 1988 and కూర్చోడానికి 1989. కుర్చీ కూడా You just know లేదు. this ఈవిడ carefully. మాత్రం ముద్దపప్పులో కూర్చుంది. ఏ మిస్టర్, ముద్దపప్పు గిద్దపప్పు అంటే ఎండి గారికి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అండర్స్టాండ్? అరే మీరు తెలుగు వారండి? భలే వారండి. ఇంతవరకు అసలు చెప్పలేదండి. నీకెవరో గుర్తుందా? లేదా? బుద్ధి లేదండి, కూర్చుని తీసుకెళ్తున్నాడు. మీరు కానివ్వండి. కానివ్వండి. అయ్యో. ఇంతకంటే మా ఊళ్ళో పేరదట్లు మోసుకోవడం బాగుంటుంది. ఇంకెక్కడ ఊరు అవకాశం పోయింది. సిఐడిలో ఉన్నాడేమిట్రా? సిఐడిలా ఉన్నాడేమిట్రా? సిఐడియే. మిస్టర్, ఆఫీస్ ప్రాపర్టీని మన ప్రాపర్టీలో చూసుకోవాలి, తెలుసా? ఏ మిస్టర్, పడగొట్టింది అతను కాదు. ఓహో, సో మీరు కదా? అదే పడిపోయిందా? ఇట్స్ ఓకే, కూర్చోండి, సిద్ధం. సార్ ఏమిటి సార్ ఇదంతా? ఏమైంది? మీరు నిప్పు కేకులు ఒళ్ళబెట్టి కూర్చున్నారు సార్. అసలు వాళ్ళు మన ఆఫీసులోకి ఎలా వచ్చారండి? ఎవరి గురించిరా మీరు మాట్లాడేది? వాళ్ళే సార్, అరబ్ సేడీలు మొన్న మన పెట్టి లాక్కున్నారే. ఓహో, వాళ్ళ. ఏమైంది? ఇంకేమవుతుంది సార్, కొంప మునిగింది. అందులో ఒకడు మన ఆఫీసులోనే అకౌంట్ సెక్షన్ లో పనిచేస్తున్నాడు, ఇంకొకడు మన గోడలోనే పనిచేస్తున్నాడు. ఓ మై గాడ్, శంఖవరం శనేశ్వర, బేబీ బీపీ బ్రాందీ. పోసి నీ అమ్మ కడుపు మాడా. నాకు సౌండ్ కన్నా ఉందని నీకు తెలుసు కదా. మెల్లిగా పెట్టచ్చు కదా గ్లాసు. సౌండ్ చేయటం ఎందుకు? అయితే వాళ్ళిద్దరూ సిఐడిలా?
నా గురించి ఆచూకీ తీయటానికి నా ఆఫీసులోనే చేరారన్నమాట. ఓకే ఓకే, తెల్లవారేలోగా వాళ్ళిద్దరి శవాలు బీచ్లో తేనాలి. ఏ మిస్టర్ ఇంట్లో మేము అద్దుకుంటున్నా కానీ ఊరికే ఉండడం లేదు. మీరేమైనా అడగాలంటే వెళ్ళి హౌస్ అని అడగండి. బుద్ధి లేదమ్మా మీకు. మాట్లాడితే హౌస్ ఓనర్ అని ఎన్నిసార్లు చెబుతారు? మర్యాద ఇల్లు ఖాళీ చేస్తారా చేయరా? చూడు బాబు, మరో ఇల్లు దొరకగానే ఖాళీ చేస్తాం. అంతవరకు కాస్త టైం ఇవ్వండి. ఎన్నిసార్లు మా టైం ఇచ్చేది? మర్యాద ఇల్లు ఖాళీ చేస్తారా చేయరా? ఏంట్రా ఆడవాళ్ళ దగ్గర వీరత్వం చూపిస్తున్నారు? మర్యాద మర్యాద. ఇప్పుడు అడుగు. ఎవర్రా మీరు? మీ బాబులం పిచ్చి పిచ్చిగా వాగితే పుచ్చలే. ఆగరా. ఏంటి మీరేనా మీకు బాస్ ఉన్నాడా? ఉన్నాడు. వెళ్ళి వార్త చెప్పుకోండి, మేము ఇల్లు ఖాళీ చేయమని. ఏమిటిది? మర్యాద లేకుండా నువ్వు? రేయ్, వీళ్ళని తుప్పు తుక్క కింద కొట్టగలను, కానీ నీ హీరోయిన్ మీద దెబ్బతిస్తున్నావు రాజాను. చూసుకో. రేయ్, ఇక్కడ పట్టు. నాకు ఛాన్స్ ఎవరా? రేయ్, చూసారా, పైసా ఖర్చులాగానే పంపించేశాం. ఇప్పుడు వెళ్ళిపోయినా తిరిగి వస్తారు. ఆ మైకాదొర మనుషులే వెళ్ళు. ఇక్కడ ఏదో హాస్పిటల్ కట్టాలట. రోజు ఖాళీ చేయమని గొడవ చేస్తున్నారు. మేముండగా మీకు భయం లేదండి. థ్యాంక్స్ అండి. దాందే ఉందండి. ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవడం మా నైజం. బయటపై మీరు ఆఫీస్కి రావడం లేదండి? వస్తున్నానండి. ఇతను నీకు తెలుసామా? తెలియడేమటమ్మా, మేమిద్దరం ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం. ఒకే ఆఫీస్ లో పనిచేస్తారా? నాకు ఈ విషయం చెప్పలేదరా? నువ్వెలాగా చూస్తావు? నువ్వు పనిచేసేది గోడౌన్లో, నేను బీకామ్ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఆఫీస్ లో పక్క సీట్ లో కూర్చొని పనిచేస్తున్నాను. మీది పక్క సీటు, దాని గోడౌను. ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారు బాబు? ఎదురింట్లో ఉంటున్నామండి. దీనికంటే చాలా బాగుంటుంది. అద్దె ఎంత అనుకుంటున్నారు? 250 రూపాయలు. 250 రూపాయలా? అదేంటమ్మా, ఇంతకు మునుపు వాళ్ళకి 150కేగా ఇచ్చాడు, ఇప్పుడు 100 రూపాయలు పెంచేశాడా? అదే మా మొహం చూడగానే వాళ్ళకి పెద్ద బుద్ధి ఇస్తుంది అనమాట. వంట పని చూస్తా. అవునవును, మేము వంట తీసుకోవాలి కదా. ప్రియమైన అమ్మకు నేను క్షేమం. జీతం వచ్చిన వెంటనే ఊరికి వస్తాను. ఇక నాకు మంచి రోజులు వచ్చాయి. నా గురించి ఏం బెంగ పెట్టుకోకు. నేను వచ్చిన తర్వాత ఈసారి నాతో నువ్వు ఇక్కడికి వచ్చేయచ్చు. మేముండే ఇంటికి ఎదురకుండా తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ అక్కడ ఏమండి? ఎవరు సార్? నేను కోకో ట్రేడర్స్ నుండి వచ్చానండి. కోకో గారు నన్ను అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు. నన్ను మాత్రమేనా? దాసును ఇద్దరిని. దాసు, వస్తున్నా. మనల్ని అర్జెంటుగా రమ్మని బాస్ బండి పంపించారు. ఇంత అర్ధరాత్రి పూట నీకన్నా మతిపోయిందా? నా వల్ల కాదు. మళ్ళీ ఆయన మీకు దొరకరండి. ఉదయాన్నే ఢిల్లీ వెళ్తున్నారట. అర్జెంట్ గా మిమ్మల్ని ఇద్దరిని తీసుకురమ్మన్నారు. అంత ముఖ్యమైన పని? ముఖ్యమైన పని అండి. ప్యాంట్ వేసుకొస్తా. తొందరగా రండి. డ్రెస్ మార్చుకొచ్చేస్తాం. ఏంటి ఇక్కడ ఆపారు? కోకో గారు ఎక్కడా? ఎవరున్నారండి? ఎదరా. రెడీయా? రెడీ. నడుం పెట్టు లంగోటి లేకుండా ఫైట్ చేస్తే చూసారా నా కర్మ. నీకు బుద్ధుందా? వాళ్ళంత ఉత్సాహంగా వస్తే ఏం చేస్తారా? వాళ్ళేమో చూడడానికి దున్నపోతులు ఉన్నారు. ఫైటింగ్ కూడా తెలియదు. టైమింగ్ లేకుండా కొట్టేశారు. ఇక్కడ తగిలిందా? సారీ. పద కోకో గాని నేను చూద్దాం. చస్తాను. నాకు 5 నిమిషాలు విశ్రాంతి కావాలి. 5 నిమిషాలు ఎందుకురా? హాస్పిటల్కి వెళ్ళి కట్టలో తీసుకోదా? రేపులు కట్టుకోవచ్చుగా. ముందు వెళ్ళి కోకో గాని చూద్దాం. పద. నేను ఇక్కడే ఉంటాను, ఇష్టం చేసుకోపో. నీకు చెప్పి సార్. మీరా? సార్ నేనే సార్ వాసుని.
ఏంటలా కంగారుగా చూస్తున్నారు? నేనండి దాసుని. అది నేను కోకో ట్రేడర్స్ ఏ తప్పు చేయలేదు. రాత్రి మనల్ని రమ్మంటే రాలేదుగా, అందుకే కోపం ఓ, వచ్చింది. అదే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని కలుద్దామని బయలుదేరారు సార్. రాత్రి వాళ్ళు ఎవరో తెలీదు, మమ్మల్ని ఇద్దరు చంపడానికి ప్రయత్నించారు సార్. అలాగా? ఆ తర్వాత ఎలాగో కష్టపడి ఈ విధంగా తప్పించుకున్నాం సార్. వాళ్ళని కొట్టడం మీకు కష్టమే ఉంది. ఫైటింగ్ లో మీకు బాగా ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు కదా. ట్రైనింగ్ అబ్బే అదేం లేదు. నేను మీకు విషయం చెప్పాలి. మీ పేర్లు ఎంప్లాయ్మెంట్ నుంచి రాకుండానే నేను మీకు ఉద్యోగాలు ఇచ్చేశాను. అది యూనియన్ వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్లే మిమ్మల్ని కొట్టించుంటారు. ఒక్క నెల ఆగండి, ఈ లోపల ఈ గొడవలన్నీ సర్దుకుంటాయి. ఆ తర్వాత మీకు ప్రమోషన్లు ఇచ్చి మరీ తీసుకుంటాను. 2 నెలలు ఉద్యోగాలు లేకుండా బతకాలంటే చాలా కష్టం సార్. అలాగని నేను నిప్పుని ఒళ్ళో పెట్టి కూర్చోలేనయ్యా. సార్, మేము నిప్పు కాదు సార్, మంచి వాళ్ళం సార్. నేనే నిప్పుని ఉప్పుని పప్పుని. మీరు బయటకు వెళ్తారా లేదా? ఓకే సార్, కానీ ఇది మా ఓటమిని మాత్రం మీరు అనుకోవద్దు. మేము మళ్ళీ వస్తాం, మా ఉద్యోగాలు మేము సంపాదించుకుంటాం. వెళ్ళండి. పదరా. మెల్లగా రా. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ పిడుగులు పడుతున్నాయిరా. అదే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసిన వేళ విశేషం. పోరా, అక్కడ నువ్వేదో పెద్ద లక్కీ పిల్లలు అయినట్టు. రేయ్, మన సిఐ గారా? వద్దురా, మళ్ళీ జామీన్ అడుగుతాడు. సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అరే ఏమిటి, ఏం జరిగింది? వాళ్ళు ఎవరో మమ్మల్ని చిన్నగా చేశారు సార్. మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి సార్, లేకపోతే మాకు లైఫ్ డేంజర్ సార్. అవును సార్, ఆ రోజు మీకు మొత్తం మంది అప్పగించినట్టు వాళ్ళకి తెలిసిపోయినట్టుంది సార్. అందుకే మమ్మల్ని చావబాదారని మా డౌట్ సార్. ఆ విషయం నేను చూస్తాను. అవును, మీకు పెట్టించిన వాడిని మళ్ళీ మీరు చూసారా? లేదు సార్, చూస్తే మీకు చెప్పేవాళ్ళంగా. ఇప్పుడు మా ఉద్యోగాలు కూడా పోయి, దయచేసి మీరు మా ఎండితో చెప్పి తిరిగి మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి సార్. ఎవరు మీ ఎండి? మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? అదిగో కోకో ట్రేడర్స్. అదిగో కిటికీలను చూస్తున్నారే, ఆయనే మా బాస్ సార్. అయ్యి నాకు తెలియదే. బేబీ బీపీ పెరిగిపోతుంది. బ్రాండీ. ఎవర్రా వాళ్ళు? తెలియదు. తెలియకుండానే వాళ్ళని కోకో ట్రేడర్స్ లో పనిలో పెట్టావా? నిజంగా నాకు తెలియదయ్యా. తెలీదా? డొక్క వెంకటయ్య, నిజం చెప్పకపోయావో నీ డొక్క చీరేస్తాం. నీ పేగులు తీసి హారంగా వేసుకుంటాను. నా పేరేమిటో తెలుసా? పి నరసింహం, అంటే పిచ్చి నరసింహం. నీ పిచ్చి వదిలేదాకా పిచ్చి పిచ్చిగా కొడతాను. ఎవర్రా వాళ్ళు? అందులో ఒకరు మా ఊరుడే. రెండో వాడు? తెలీదు. నిజంగా తెలియదయ్యా. హ్మ్. అసలు ఈ రోజుల్లో ఎవరికి ఏ పని మీద శ్రద్ధ లేదండి. పొద్దు నుంచి మా వాడితో నెత్తి నూరు మొత్తం చెప్తున్నాను, కిరసనాయలు తేరా అని. ఆ వ్యధం ఇప్పుడు వచ్చి కొట్లని మూసారని చెప్తున్నాడండి. కొట్లు మూసే టైం కాలేదే. మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది, మా వాడు ఏమైనా కోతలకు వస్తున్నాడా అని. నేనే వెళ్ళి చూశానండి. ఈ రోజు ఎవరు పోయారో ఏమో, కొట్లని మూసారండి. బహుశా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారని నిరసనగా బంద్ చేశారేమో. ఛ! మమ్మల్ని ఎక్కడండి ఉద్యోగంలో తీసేశారు? ఏవో యూనియన్ గొడవలట. ఆ గొడవలు తీరిన తర్వాత మాకు ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో తీసుకుంటారట. నేను విన్నది అది కాదే. మీరేం విన్నారో అది అబద్ధం, నేను చెప్పేది నిజం. ఈ కిరసనాల సీసా మీద ఒట్టండి, అసలు వాడు పనిలోంచి తీసేసిన మరో పందెలు కూడా చాలా సింపుల్. ఎందుకంటే నేను బీకాం ఫస్ట్ క్లాస్ కదా. స్టవ్ ఆరిపోయింది. ఈ డొంక తిరుగుడంతా ఎందుకులేండి, మీకు కిరసనాలు కావాలంతే కదా. అంతే. థ్యాంక్స్ అండి. మీ ఆరోగ్యం బాగుంది కదండి? మీకేమాత్రం హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. ఇరుగు పొరుగు వాళ్ళం కదా, ఈ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? తీసుకోండి. థ్యాంక్స్ అండి, ఆ వ్యధ వల్ల మీకు ఇబ్బంది కలిగించాను. వస్తానండి. థ్యాంక్స్. ఏమ్మా, నిజంగా షాపులు మూసేశారంటావా? హా, కోతలకు వస్తున్నాళ్లే. ఏమండి, ఛ, నేను కిరసనాయల కోసం రాలేదండి. మూసేసింది కిరసనాయల కొట్టు కాదండి, బియ్యం కొట్టు. అసలు బియ్యం లేకుండా అన్నం ఎలా వండగలమండి? నేను బియ్యం వండటానికి వచ్చి కిరసనాయలు అడిగానండి. అయ్యో, నేనెంత ఫూల్ అండి. ఆ విషయం మీకు ఇప్పుడే తెలిసిందా? ఏ విషయం? ఓ, నేను ఫూల్ అన్న విషయమా? అదే అది కాదండి, బియ్యం కోసం వచ్చిన విషయం. అవునండి, కిరసనాయలతో బయటకు వెళ్ళగానే గుర్తుకొచ్చిందండి. అసలు ఈ రోజుల్లో ఎవరికి ఏ పని మీద శ్రద్ధ లేదండి. వాడు ఉదయం నుంచి బియ్యం తేరా అని చెప్తూనే ఉన్నాను. మీ ఇంట్లో బియ్యం ఉన్నాయండి? ఇదిగోండి. ఏమండి, మీ ఆరోగ్యం చాలా బాగుంది బాబు. నాకేం కావాల్సి వచ్చినా నిన్నే అడుగుతాను. మరి ఇరుగు పొరుగు వాళ్ళం ఈ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా అండి? ఇదిగోండి, థాంక్స్ అండి. మీకు కిరోసిన్ అక్కర్లేదు కదా, ఇచ్చేయండి. అయ్యో, ఇచ్చిన వస్తువు మళ్ళీ తీసుకుంటే ఇచ్చిన వాళ్ళకు చాలా ప్రమాదం అని మా నాన్న చెప్తుండేవారు. వస్తానండి. ఏమిటి, మళ్ళీ వస్తారా? చచ్చా, ఏమండి, నేను అంత ఫుల్ అండి? మ్మ్. ఈ రోజుకి మాత్రం రాను. రేయ్, మన ఇద్దరు కాంబినేషన్ సక్సెస్ కావట్లేదు కనుక నేను నీతో విడిపోదాం అనుకుంటున్నాను.
విడిపోయి సెపరేట్ గా అడుగుతున్నాం అనుకుంటున్నావా? ఎస్ షాటప్. ఎటు ఉండేది మెడ్రాస్లోనే కనుక సినిమాలో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆహా. నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? రోజు నేను చూసుకునేదే అది, ఓల్డ్ జోక్ లేకు. ఈ మద్రాస్ అంతా ఓ చుట్టూ చుడతాను, ఎక్కడో ఒకడో తలమాసినాడు దొరకపోడు, నాకు ఓ సినిమా ఛాన్స్ ఇవ్వకపోడు. అప్పుడు నేను ఒక సూపర్ స్టార్ అవుతాను. అప్పుడు నువ్వు నన్ను చూడాలంటే బయట ఉన్న నా గూర్ఖా పర్మిషన్ తీసుకుని లోపల రావాలి, గుర్తుంచుకో. రేయ్, అలాంటి పరిస్థితి వస్తే నేను ఊరి పోసుకు చేస్తాను. అయితే ఒక పని చేయరా, ఉరి పోసుకునేందుకు ఒక గట్టి తల సెలెక్ట్ చేసుకో, నేను వస్తా. రేయ్, పోరా. రేయ్, ఇక ఈ దాసును చూడాలంటే నీకు వెండితేరే గతి. పోరా పో. నీ మొహానికి ఎక్స్ట్రా వేషాలు కూడా దొరకవు. నీకు పాండి బజారే గతి. లక్కీ రాణి డ్రెస్ కంపెనీ ఏదో బాగుందే. సినిమాల్లో ట్రై చేసినప్పుడు కాస్త గెటప్ చేంజ్ చేస్తే బాగుంటుందేమో, చేస్తా. గుగ్గు కుక్కు గుడిసె. ఏమన్నా? ఏమన్నా? మమ్మ. అరే, మీరు తిరగాలేనా? అవును, డ్రెస్సులు అద్దెకిస్తారండి? ఇస్తాం. ఏ కంపెనీకి? కంపెనీ కాదండి, నాకే పర్సనల్. ఇదిగో, నేను సినిమా కంపెనీలకు మాత్రమే ఇస్తాను, నీలాంటి తలమాసిన వాళ్ళకి కాదు. ఎంత మాట అనేసింది, నేను పులుసు దించాల్సిందే. ఏమండి, నేను తలమాసినాను కాదండి, పంగనామల ఎంటర్ప్రైజెస్ అని పేరు విన్నారా? వెళ్ళేదే. అదో సినిమా కంపెనీ అండి. అలాగా? ఏ సినిమా తీస్తున్నారు? లేచిపోయిన లోలాక్షి అని సగం పూర్తి అయిపోయిందండి. మంచి కుటుంబ గాథా చిత్రం, దానికి మెయిన్ పార్ట్నర్ నేను. అలాగా బుల్లోడా, అయితే నువ్వు నాకు సాయం చెయ్యాలి. చెప్పు. నేను మద్రాసు వచ్చింది యాసాలేయడానికే. కాళ్ళు అరిగిపోయేలా తిరిగాను కానీ మొక్కలకు మాత్రం రంగు పడలేదు. అందరూ అక్కడ కొత్తావా ఇక్కడ కొత్తావా అని అడిగేవాళ్లే కానీ యాసానికి కొత్తావా అని అడిగేవాళ్ళు కాపాడలేదు. అందుకని నీతిగా బతుకుదామని ఈ కంపెనీ ఎట్టుకున్నాను. అయినా నాకు యాసాలు పిచ్చి పోలేదు. అందుకని నీ కంపెనీలో ఒక యాస ఇప్పించావంటే నీ ఫోటోని నా పూజగుట్లో ఎట్టుకుంటాను. నా కంపెనీలో కాదు, రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు, విశ్వనాథ్, కోదండరామరెడ్డి, కోడి రామకృష్ణ వీళ్ళందరితో చెప్పి అన్ని కంపెనీలో నీకు రాసి ఇప్పించే బాధ్యత నాది. వాళ్ళందరూ నా మిత్రులు, స్నేహితులు. ఆ, అలాగా? ఆ. అవును, నువ్వేమో డ్రెస్సులు కావాలని కదా వచ్చావు. ఆ. తీసుకో. ఏం కావాలా? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు లేదేనా? అమ్మా సార్. ఆయన కొంచెం చూడాలి బాబు. ముడియే సార్. కొంచెం వదిలిపెట్టి బాబు, చూడాలి బాబు. ముడియే సార్. ప్లీజ్ చూడాలి బాబు. అరే, ముడియేదేనా? గురు. పోయా. నమస్కారం సార్. నమస్తే. మీరు నేను మీ ఫ్యాన్ ని, మీ పాటలంటే చెవి కోసుకుంటాను. అందుకని ఇంతకీ ఏమిటంటారు ఇప్పుడు? మీ మ్యూజిక్ డైరెక్షన్ లో పాట పాడాలని ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. మీరు ఒక్క అవకాశం ఇస్తే. సంతోషిస్తానండి. అంతే సార్. చాలా సంతోషం. నేను చాలా బిజీగా ఉన్నాను, రికార్డింగ్కి వెళ్ళాలి. రేపు పొద్దుననే మాట్లాడదాం. అలాంటి ఎలా సార్, ముందు నేను పాడేది వినండి. నా వాయిస్ వింటే మీరే తప్పకుండా మొట్టమొదటి శాసిస్తారు. ఐసి, మీ వయసు అంత బాగుంటుందా? సరే, పాడు, వింటారు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పాట పాడమంటారా, ఆత్రేయ గారి పాట పాడమంటారా? ఏదో ఒకటి పాడవయ్యా. థ్యాంక్ యూ సార్. వేటూరు సుందరరామూర్తి పాట పాడమంటారా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట పాడమంటారా? ఏదో ఒకటి పాడు స్వామి, టైం అవుతుంది. ప్రేమగీతం పాడమంటారా, విషాద గీతం పాడమంటారా? పాట పాడయ్యా. పాడతాను సార్. సోలో పాడమంటారా, డ్యూయట్ పాడమంటారా? నాయనా, పాట పాట. సార్, ఘంటసాల గారి పాట పాడమంటారా, లేక మీ పాట పాడమంటారా? పాడతావా? పాడతా సార్. ఓల్డ్ పిక్చర్ లో హిట్ సాంగ్ పాడమంటారా, లేటెస్ట్ పిక్చర్ లో ఫ్లాప్ సాంగ్ పాడమంటారా? పాట. పాడతా సార్, పాడతా. కేవి మహాదేవన్ మ్యూజిక్ నుంచి పాడమంటారా, చక్రవర్తి మ్యూజిక్ నుంచి పాడమంటారా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ నుంచి, అదే మీ మ్యూజిక్ నుంచి పాడమంటారా? ఏది పాడితే మీరు సంతోషిస్తారు? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే సంతోషిస్తానయ్యా. సార్, వెళ్తావా, కూరకని పిలవమంటావా? ఊరికాదు సార్, ఒక్కటే పాట పాడతాను సార్. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఏ నిమిషం? రికార్డింగ్. ఊరికాదు సార్, నేనే వెళ్తాను. అనయ్య, 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 ఆగనయ్య. ఎవరు నువ్వు? ఏంటనయ్య? నేను. నువ్వెవరో నాకు తెలియదు. అనయ్య, నేను వాసుని. నీకేమైంది? వాసువా? ఎప్పుడో కిందటి జన్మలో విన్నట్టుంది. కిందటి జన్మ ఏంటి? అసలు నీకేమైంది? అవునయ్యా, మీ వల్ల చావు దెబ్బలు తిని అబ్బా ఇదిగో మళ్ళీ పునర్జన్మ ఎత్తాను. ఇది వేరే జన్మ. అది సరే, నువ్వు మా వల్ల దెబ్బలు తిన్నావేంటి? ఏమైందా? ఒరే, అన్నయ్య నూరారా పిలుస్తున్నావు. అన్నయ్యగానే చెప్తున్నాను. ఈ ఊళ్ళో మీ కిట్టిన వాళ్ళు ఎవరో ఉన్నారా? అన్నయ్య,
నా గురించి ఏం భయం లేదు, కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి రా. ఉమ్, అవును, నీకు ఉద్యోగం ఏమైనా దొరికిందా? లేదు. ఆ, వద్దనయ్య, ఇప్పటికే నీకు చాలా రుణపడున్నావు. నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అవసరమైనప్పుడు నేనే అడుగుతాను. వస్తాను. ఇదేదో గొప్పింటి పిల్ల ఉందే. హలో, గుడ్ మార్నింగ్ మేడం. కుక్క చాలా బాగుందండి. అదే ముద్దొస్తుంది. మీ కుక్క. ఆగు, ఇదేమైనా ఊరకు కనుక్కున్నావా ముద్దాడడానికి? ఇది స్నానం చేసే సబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్యారిస్ నుంచి. ఇది తినే బిస్కెట్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? లండన్ నుంచి. దీని గొలుసు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? జపాన్. అయితే ఇది మా జానికి చక్కని జోడి. వెరీ ఇంట్రెస్టింగ్. అయితే మీకు కూడా కుక్కుందా? అది కుక్క కాదు, ఇంటర్నేషనల్ నక్క. అది పుట్టడమే జర్మనీలో పుట్టింది, అమెరికాలో పెరిగింది, సింగపూర్ లో కుక్క కాన్వెంట్ లో చదువుతుంటే సెలవుల్లో ఇంటికి తీసుకొచ్చాను. ఇంతకీ మీరు అసలు నా గురించి నేను చెప్పుకోవడం అంత బాగుంది అనుకోండి, కానీ మీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ లేడీ అడుగుతుంటే చెప్ప తప్పదు. మా తాతగారి పేరు మిస్టర్ టాటా, మా డాడీ పేరు మిస్టర్ లేలాండ్, నా పేరు మిస్టర్ బ్రిడ్జ్. అవేం పేర్లండి, లారీల పేర్లా ఉన్నాయి. అసలు ఇండియాలోనే టాటా లారీని డిజైన్ చేసింది మా గ్రాండ్ ఫాదర్, లేలాండ్ లారీ డిజైన్ చేసింది మా డాడీ. అయితే బెంచ్ మీరు డిజైన్ చేశారా? కాదు, నేను కడుపులో ఉండగా మా అమ్మగారు డిజైన్ చేశారు, అందుకని నాకు ఆ పేరు పెట్టారు. అంటే మేము వాడే బెంచ్ మీ మమ్మీ. వాట్ ఈస్ సర్ప్రైజ్ టు మీట్ యు. మరి మీరు? మీలా నాదంత రిచ్ ఫ్యామిలీ కాదనుకోండి. నా పేరు లిల్లీ. ఓహో. మా డాడీ సెంట్రల్ లో క్యాబినెట్ మినిస్టర్. ఇది వరకు అమెరికాలో రాయబారిగా ఉండేవారు. ఓ, వస్తానండి. వస్తానండి అంటున్నారు, మరి రేపు కూడా ఇక్కడికి వస్తారా? నేను డైలీ వాకింగ్ కిటే వస్తుంటాను. అయితే రేపటి నుంచి నా వాకింగ్ కూడా ఇటే. వెల్కమ్. ముట్టలో పడింది. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేసా. అక్క, నువ్వు ఇక సినిమాల్లో వేషాలు వేయక్కర్లేదు, ఆపే నీ పాటలు. ఏంటే అంత ధీమాగా చెప్తున్నావు? ఓ పెద్ద చేపను పట్టానక్క. అమ్మనా తల్లి, 10 సంవత్సరాలు కూలిపోయి నీ సంవత్సరంలో కలిసిపోను. ఎంత మంచి మాట చెప్పేవే. ఎవరా చేప? మిస్టర్ బెంజ్ అని కార్ల కంపెనీ ఓనర్ అక్క. ఇలాగే దొంగ చూపు చూసుంటావు, లపక్కన పడిపోయి ఉంటాడు. అవునా? సరే, కుర్రోని బుట్లోకి లాక్కోవడంతో సరికాదు, ఆడిని మోజులో పడి ఉలుగులు ఆడిపోవాలా. మీ ఇద్దరి పెళ్లి అయ్యాక ప్రొడక్షన్ స్టార్ట్ చేసి సినిమా తీయాలి. అందులో నేనే హీరోయిని. ఈ దెబ్బతో నా ఆశలన్నీ తీరిపోతాయి. సరేనా? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నా ఒళ్ళంత బంగారం కాను. వాసుగారు, వాసుగారు. ఎవరు? హలో, మీరా? రండి 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 రండి. ఏమిటి విషయం? ఎక్కడా కనిపించడం లేదు. ఏదైనా ఉద్యోగం దొరికిందా? ఎక్కడండి? మీరు ఎక్కడ రికమెండ్ చేస్తే కదా. భలేవారేనండి, మీ అమాయకత్వం చూస్తే నాకు నవ్వు వస్తుంది. అయినా మీకు ఉద్యోగం ఇప్పించేంత పలుకుబడి నాకెక్కడిది. మీకు ఉత్తరం వచ్చింది. పొద్దుటి నుంచి అమ్మ మీ గురించి చూస్తుంది. ఏమైంది? అదేమిటి అలా అయిపోయారు? అమ్మ చనిపోయిందట. ఎప్పుడు? ఎలా? అయినా ఆ విషయం ఉత్తరం ద్వారా తెలియజేయడేమిటి? ఎంత పని జరిగిందమ్మా. వెళ్ళటానికి కూడా ఆయన దగ్గర డబ్బు లేనట్టుందమ్మా. నా దగ్గర కొంచెం డబ్బుంది, నువ్వు తీసుకెళ్ళివు. నేను ఇస్తే అభిమానపడచ్చు. వెళ్ళి తీసుకురా. లే బాబు, బయలుదేరు. డబ్బులు లేవని బాధపడకు, మా దగ్గర ఉన్నాయి. అక్కర్లేదండి, అంతా అయిపోయింది. దినకార్యాలు కూడా అయిపోయాయి. నేను వెళ్ళి అవన్నీ చూడాలి. అదేమిటండి, అసలు ఎప్పుడు పోయారు? పోయేప్పుడే 15 రోజులైందట. నా అడ్రస్ మా అమ్మకి తప్ప ఇంకెవరికీ తెలీదు. దినకార్యాలు అయిన తర్వాత ఇంటి ఓనర్ ఇల్లు దులుపుతుంటే చూడులో నేను రాసిన ఉత్తరం దొరికిందట. అందులో ఉన్న నా అడ్రస్ చూసి తెలియజేశారు. మీకు బంధువులు ఎవరు? ఎవరూ లేరండి. తల్లి లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. ధైర్యంగా ఉండు బాబు.